ఒక ధనవంతుడికి ఒక విచిత్రమైన జబ్బు ఉంటుంది. అతను ఏ అమ్మాయిని ముట్టుకున్నా అతని శరీరమంతా దద్దుర్లు, అలర్జీ వస్తుంది. కాని ఒక అమ్మాయిని తాకినప్పుడు మాత్రం అతనికి ఎలాంటి అలర్జీ రాదు. దీంతో ఆ ధనవంతుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు అతను తన భార్యను తాకగానే అతనికి మళ్లీ అలర్జీ మొదలవుతుంది. దీంతో అతని భార్య అసలు భార్య కాదేమోనని అనుమానం వస్తుంది. తరువాత తెలిసింది ఏంటంటే, పెళ్లి రోజున ఒక కిరాయి హంతకుడు అసలు పెళ్లి కూతుర్ని మత్తుమందు ఇచ్చి పడుకోబెట్టాడు. ఇది అంతా ఆమె ప్రాణ స్నేహితురాలు చెప్పడం వల్లే జరిగింది. ఆ ధనవంతుడి ఆస్తిని కాజేయడం కోసం అతని స్నేహితురాలు తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. తరువాత ఆ స్నేహితురాలు హంతకుడితో అసలు పెళ్లి కూతుర్ని చంపమని చెబుతుంది. కాని ఆ అమ్మాయి ఏదోలా తన ప్రాణాలు కాపాడుకుని అక్కడ్నుంచి పారిపోతుంది. అదే సమయంలో ఆ ధనవంతుడు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ని తన అలర్జీ గురించి అడుగుతాడు. డాక్టర్ ఈ అలర్జీకి ఏ చికిత్స లేదని, ఇది కొన్నిసార్లు అనుకోకుండా వస్తుందని చెబుతాడు. ఆ ధనవంతుడు బహుశా తనకు ఈ అలర్జీ ఇంకేదో కారణం వల్ల వచ్చి ఉంటుందని అనుకుంటాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి తన స్నేహితురాలి నిజస్వరూపాన్ని బయటపెట్టడం కోసం ఆమె ఆఫీసుకు వస్తుంది. కాని ఆ స్నేహితురాలు ఆమెను బయటికి తోసేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి నేరుగా తన భర్త చేతుల్లోకి పడిపోతుంది. ఆమెను తాకినప్పుడు అతనికి ఎలాంటి అలర్జీ రాకపోవడంతో అతనికి ఆమెనే తన నిజమైన భార్య అని అర్థమవుతుంది.